నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ఏపీ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. పట్టణ ప్రాంతాల్లో ఎగ్ మార్టుల హంగామా. పెట్టుబడి లేకుండానే సొంత వ్యాపారం. సర్కార్ సాయం 50,000. ప్రతి జిల్లాకు 10 మార్ట్లు. మెప్మా ఆధ్వర్యంలో అడుగులు. ఆంధ్రప్రదేశ్ వార్తలకి స్వాగతం. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళా శక్తికి పెద్దపీట వేస్తున్న సర్కార్ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉండే పేద మహిళల కోసం ఒక సరికొత్త ఉపాధి పథకాన్ని పట్టాలెక్కించబోతుంది. అదే ఎగ్మార్ట్ పథకం. ₹1 పెట్టుబడి కూడా లేకుండానే మహిళలు యజమానులుగా మారేలా ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. అసలేంటి ఈ ఎగ్మార్ట్లు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఉపాధి కోసం కొత్తగా ఎగ్ మార్ట్లను ప్రారంభించబోతుంది. ప్రతి జిల్లాకు 10 చొప్పున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలిపి మొత్తం 260 మార్ట్లను ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే లబ్ధిదారులైన మహిళలు తమ జేబులో నుంచి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ఒక్కో మాటకు 50,000 చొప్పున నిధులను సమకూరుస్తారు. ఈ నిధుల్లో 35,000 ఆధునిక సౌకర్యాలు కలిగిన కార్ట్ బండి మరియు వ్యాపారానికి అవసరమైన సామాగ్రి కోసం ఖర్చు చేస్తారు. 15,000 వ్యాపారం మొదలు పెట్టడానికి అవసరమైన గుడ్లను మొదటి విడతగా అందిస్తారు. ఎవరికి ప్రాధాన్యత? ఈ ఎగ్ మార్ట్ల కేటాయింపులో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలోనే స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందులోనూ ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి మార్గం లేని మహిళలు, ఒంటరి మహిళలు, సింగిల్ ఉమెన్స్, వీరికి ఈ ఎంపికల్లో మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. కేవలం మార్ట్స్ ఇవ్వడమే కాకుండా వాటిని లాభదాయకంగా ఎలా నడపాలి కూడా ప్రభుత్వం నేర్పిస్తుంది. ఎంపికైన మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. కేవలం గుడ్లు విక్రయించడమే కాకుండా గుడ్లతో తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలను ఎగ్ స్నాక్స్ నాణ్యంగా ఎలా తయారు చేయాలో నిపుణులతో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఈ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ నెల ఆఖరు నాటికి అర్హులైన మహిళల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెల నుంచి ఈ మార్టులను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే మెయిన్ రోడ్లపై ఈ ఎగ్ మార్ట్లు కొలువు తీరనున్నాయి. చూసారుగా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పట్టణ మహిళలకు ఇది ఒక నిజంగా గొప్ప వరం లాంటి పథకం. ₹1 పెట్టుబడి లేకుండా ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తూ సొంతగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్య గమనిక, ఈ పథకం కింద ఎంపిక కావాలనుకునే మహిళలు 15 అంశాలతో కూడిన స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ ప్రాంతంలోని మెప్మా అధికారులను లేదా ఆర్పీలను వెంటనే సంప్రదించండి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.